నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 23, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ మీనరాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈ రోజు భావోద్వేగాలు, ఆలోచనల మీద, నిర్ణయాల మీద మరింత లోతైన ప్రభావాన్ని ఇస్తున్నాడు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ అవడంతో పాటు కుటుంబంలో ఎక్కువ సమయము కుటుంబంతోనే ఈ రోజంతా ఉండే అవకాశాలు కనబడుతుంది. అంటే మీ రంగాలలో పనిని కేటాయించలేకపోవడం కానీ, లేదా మీరు పనిచేసే ప్రదేశం దగ్గర ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు సెలవు పెట్టడం కానీ, లేదా మానేసి ఇంట్లో ఉండడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాలకు మంచి రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీరు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా అంటే చెప్పొచ్చు, లేదా అంటే మీకు ఏదైనా ఒక వర్తమానము వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కానీ, లేదా మీకు ఇవ్వడానికి కానీ అలాంటి సంకేతాలు ఈరోజు కనబడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. సూర్య బలం వల్ల ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరగడము, ధైర్యము, ఆరోగ్యం మెరుగవడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మీకు అద్భుతంగా ఉండే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ, ప్రైవేటు, అధికారిత సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు సునాయాసంగా పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా పురోగతి కనబడుతోంది. గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నాయి. అయితే ఏదైనా ఒక అంశం గురించి మీరు కుటుంబంలో గత కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఆ అంశం గురించి మీరు తీవ్రంగా మనోవేదన పడుతూ ఉన్నట్టే కనుక ఆ అంశము ఈ రోజు మీకు ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అదే పరిహారంగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, సూర్య భగవానుడి ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రతిభ, సామర్థ్యము ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అది గుర్తింపుకు వచ్చే అవకాశాలు ఈ రోజు కనపడుతున్నాయి. సంబంధాలలో ఒక స్పష్టత అనేది రావాలి. అంటే సంబంధాలలో అంటే మీరు పనిచేస్తున్న శాఖలలో కానీ, లేదా మీరు పనిచేస్తున్న రంగాలలో కానీ మీరు చెయ్యబోయే పని మీద ఒక క్లారిటీ తీసుకుని కనుక చేసినట్టయితే ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. ఆదాయము అంత ఎక్కువగా ఈరోజు కనిపించటం లేదు. అది వ్యాపారస్తులకు కానీ, లేదా ఏ ఇతర అంశాలు ధనపరంగా ఎవరైతే ఏం చేస్తున్నారో వారికి ఈరోజు అంతగా ధనము వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఖర్చులు మాత్రము ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ నియంత్రణ పెట్టుకోండి. అయితే విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా ధనపరంగా ఎవరికైతే ఇబ్బందులు, ఆటంకాలు గోచరిస్తున్నాయో వారు శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని, అంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక ధనపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక పరిష్కారం అనేది దొరికే అవకాశం కనబడుతోంది.